తెలుగు కళా సమితి మస్కట్ వారు ఈనాడు తెలుగు ఉగాది పండుగని జరుపుకుంటున్న సందర్భంగా తెలుగు భాష చరిత్ర మరియు దాని ప్రాముఖ్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు, అలాగే సుందర తెలుగు అని సుబ్రహ్మణ్య భారతి తెలుగు భాషని ఎంతో పొగిడారు. అలాంటి తెలుగు భాషకి మనమంతా వారసులం అయినందుకు మనం ఎంతో గర్వపడాలి. తెలుగు భాష చాలా ప్రాచీనమైనది. ఎంత ప్రాచీనమైనది అంటే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దపు శిలాఫలకాలలో తెలుగు పదాలు బ్రాహ్మీ లిపిలో దొరికాయి. అలాగే అశోకుడి కాలంలోని శిలాఫలకాలలోనూ ఆది మరియు మార్కండేయ పురాణాలలోనూ తెలుగు పదాలు వాడబడ్డాయి. అందుకనే భారత ప్రభుత్వం 2008లో తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించింది. క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 14వ శతాబ్దం వరకు కవిత్రయం అంటే ముగ్గురు కవులు నన్నయ, తిక్కన మరియు ఎర్రాప్రగడ మహాభారతాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. ఈ కాలం నుంచే తెలుగుకి తనదంటూ ఒక లిపి స్థిరపడింది. అంతకుముందు అంతా బ్రాహ్మీ లిపిలోనే వ్రాయడం జరుగుతూ ఉండేది. క్రీస్తు శకం 15వ శతాబ్దంలోనే బమ్మెర పోతన మహాభాగవతాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. వాల్మీకి రామాయణాన్ని కవయిత్రి మొల్ల 15వ శతాబ్దంలోనే తెలుగులోకి అనువాదం చేశారు. అలాగే పోతనికి బావమరిది అయిన శ్రీనాథ కవి సార్వభౌముడు శృంగార నైషధం, శివరాత్రి వైభవం అనే గ్రంథాలను ఈ కాలంలోనే రాశారు. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలు ప్రబంధాలను రాసి తెలుగు భాషని పరిపుష్టం చేశారు. అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన, ధూర్జటి, తెనాలి రామలింగ కవి మొదలైన 8 మంది కవులు తెలుగు భాషకి ఎంతో సేవ చేశారు. తరువాత శతాబ్దాలలో సంకీర్తనకారులు, వాగ్గేయకారులు తెలుగు భాషకి తమ సులువైన పదజాలంతో పరిపుష్టిని చేకూర్చారు. వీరిలో ముఖ్యులు భక్త రామదాసు అని పిలువబడే కంచర్ల గోపన్న, తాళ్లపాక అన్నమాచార్య మరియు త్యాగయ్య. ఆ తరువాత శతకకారులైన వేమన, బద్దెన కూడా తెలుగు భాషకి ఎంతో బలం చేకూర్చారు. వేమన పద్యాలంత సులువుగా మరే తెలుగు పద్యాలు ఉండవు అనేది జగమెరిగిన సత్యం. తరువాత కాలంలో తెలుగుని వాడుక భాషగా తయారు చేసిన వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి పంతులు శ్లాఘనీయులు. 19వ 20వ శతాబ్దాలలో విశ్వనాథ సత్యనారాయణ, తిరుపతి వెంకట కవులు, దాశరథి రంగాచార్య, సి నారాయణ రెడ్డి, గద్దర్ వంటి వారు గ్రాంధికంగాను పల్లె పదాలతోనూ తెలుగుకి ఎంతో శక్తిని చేకూర్చారు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. పైన చెప్పబడిన కవులందరూ కూడా ప్రస్తుతం మనం అనుకుంటూ ఉన్న ఆంధ్ర, తెలంగాణ మరియు రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన వారే. ఉదాహరణకి నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఇప్పుడు పిలువబడుతున్న ఆంధ్ర ప్రాంతం వారైతే, బమ్మెర పోతన తెలంగాణ నుంచి, మొల్ల రాయలసీమ నుంచి వచ్చారు. పోతన బావమరిది అయిన శ్రీనాథుడు రాజమండ్రికి చెందినవాడు. రామదాసు ఖమ్మం జిల్లా వాడైతే, అన్నమయ్య, త్యాగయ్య రాయలసీమ వాళ్ళు. యోగి వేమన రాయలసీమ వాడైతే, బద్దెన ప్రకాశం జిల్లాకి చెందినవాడు. అష్టదిగ్గజాలలో అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. వీరేశలింగం, గురజాడ, గిడుగు ఆంధ్ర వారైతే, దాశరథి, సినారే, గద్దర్ తెలంగాణ వారు. తెలుగు భాషని అభివృద్ధి చేయడంలో అన్ని ప్రాంతాల వారు తమ వంతు కృషి చేశారు. అందుకనే ఈ భాష మనందరిది. ప్రాంతం ఏదైనా మనం అంతా మాట్లాడేది తెలుగు. యాస మారితే మారచ్చు, కానీ భాష మారదు. భాష ఒకటే. మనమంతా ఒకటే భాష మాట్లాడేవాళ్ళం, తెలుగు మాట్లాడేవాళ్ళం. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. వచ్చిందన్నా వచ్చాడన్నా వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఇంత గొప్ప భాషకి వారసులం అయి ఉండి కూడా ఈ మధ్యకాలంలో మనలో చాలా మందికి
తెలుగు రాయటం అలాగే మాట్లాడటం చాలా కష్టమైపోతుంది. కొంతమందికి అయితే తెలుగు మానేసి ఆంగ్ల భాషలో మాట్లాడటం ఒక కొత్త పోకడగా తయారైంది. ఈ ప్రస్తుత పరిస్థితి చూసి ఒక కడిగారు పడిన ఆవేదన నుంచి జాలువారిన 4 మాటలు మీరు కూడా వినండి. తెలుగోడిని గుర్తుపట్టడానికి పెద్దగా కష్టపడక్కర్లేదురా. తెలుగోడిని చాలా సులువుగా గుర్తుపట్టచ్చు. ఎలాగంటే తెలుగోడే వాడు తెలుగోడే, తెలుగోడే వాడు తెలుగోడే, మాగోడే ఇది మాగోడే. వాడికి తన వాడు ఎదురైతే మాట కలవడం మొదలైతే ఆంగ్లంలో ఇంకా వాగేస్తే వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే. ఉగాది పండుగ రోజున విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అందరిని పలకరిస్తే వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే. తన ఇంటి గోడ మీద ఒక చెక్క పలక పైన ఆంగ్లంలో తన పేరుంటే వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే. మనం మన భావితరాల వారికి ఆస్తులు అంతస్తులతో పాటు మన భాషా సంస్కృతులను కూడా ఇస్తే చాలా బాగుంటుంది. ఈ ఉద్దేశంతోనే తెలుగు కళా సమితి వారు సిలికాన్ ఆంధ్ర వారి మన బడిని మస్కట్కు తీసుకువస్తున్నారు. సిలికాన్ ఆంధ్ర అమెరికాలో గత 15 సంవత్సరాలుగా అక్కడి తెలుగువారి పిల్లలందరికీ తెలుగు నేర్పుతున్న ఔత్సాహిక సంస్థ. అమెరికా మొత్తం మీద 750 పైగా తరగతులను నడుపుతున్న అతి పెద్ద తెలుగు భాషా విద్యాలయం సిలికాన్ ఆంధ్ర వారి మనబడి. అతి త్వరలోనే మీ అందరి సహాయ సహకారాలతో మస్కట్లో సిలికాన్ ఆంధ్ర మనబడి మొదలవబోతోంది. రండి మనబడికి, నేర్చుకోండి తెలుగు, తెలుగులోనే మాట్లాడండి. తెలుగు భాషని భావితరాలకు పదిలంగా అందివ్వండి. శుభం.